ఒక ఆయన చెప్పారు నాకు. అయ్యా! ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఏమంటే వివేకానందుడు అంతటి వాడు రావాలా ఈ ప్రపంచాన్ని మార్చడానికిని. వాట్ అబౌట్ యువర్ సన్ అంటే పక్కింటి అబ్బాయి బాగుంటాడు అని చెప్తుంటాడు. కానీ హూ కెన్ టేక్ ద ఛాలెంజ్? హూ కెన్ ఎక్స్పెరిమెంట్? తెలవని దానిలోకి ఎవరు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? సో ఏమైనా చేయదలుచుకుంటే మా టీచర్లే చేయాలేమో అనిపించింది. వాళ్ళకు ఉన్న ఫియర్స్, ఇగో ప్రాబ్లమ్స్, ముందుకేమైతుందో అనే భయాలు లేవు కాబట్టి, దానిపైన గురువుల ఆశీర్వాదం ఉంది అనే ఒక విశ్వాసం కూడా ఉంది కాబట్టి, ఈ ధైర్యంతో ఒక ప్రయోగం చేశాం. మొట్టమొదటిగా ఎవరికైనా చెప్పడానికి ముందు మా పిల్లల మీదే చేసుకున్నాం ప్రయోగం. తర్వాత చూద్దాం దాని కథ అని. సో అట్లా ప్రయోగం చేసే దానిలో ఫస్ట్ స్టెప్ తీసుకున్నది గాయత్రమ్మ. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ పీపుల్ మేమేమో ప్రయోగం చేశాం. మా వరకు బాగానే ఉంది. ఇంకొకరికి చెప్పాలంటే వాళ్ళకెట్లా కన్విన్స్ చేయాలా? వాళ్ళనొచ్చు, అబ్బా! మీరంటే ఏమోనండి దైవాంశ సంభూతులు పుడతారు ఇట్లా కథలు చెప్తారు కాబట్టి. సో మా పిల్లవాడికి మాత్రమే కిరీటం పెట్టేసి పక్కకు తప్పుకోవచ్చు కదా! దానికోసం ప్రతి ఒక్క బిడ్డకు ఇది దొరకాలని ఎట్లా అనుకున్నప్పుడు నేను చాలా మందికి చెప్పాను. చాలా మందిలో స్ఫూర్తిని కలగజేశాను. ఎవరికైనా కావాలంటే చూడండి, నేను పూర్తిగా 100% సపోర్ట్ చేస్తాను అంటే కూడా మొదట ఎవరు కథలు రాలా. ఈరోజు చెప్పారు చూడండి గురూజీ. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? సలహా ఇస్తారు. అందరూ సలహాలిచ్చారు. మీరు ఇట్లా చేయాలండి, అట్లా చేస్తే ఇంకా బాగుంటుందని. మీరెందుకు ఇట్లా చేయడం లేదు? చేసి తీరాలా అని మాకు చెప్పారనమాట. సో మీరేం చేస్తారు అనే పొద్దు ప్రతి ఒక్కరు ఆలోచించేవాళ్ళే. కానీ అట్లా సమ్ కేపబిలిటీస్, సమ్ డెడికేషన్స్ రిక్వైర్డ్ అనమాట.